నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రొఫెషనల్ ట్రేడర్ దిలీప్ భాషి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే దిలీప్ గారు. నమస్తే దిలీప్ గారు, లాస్ట్ సెషన్ 1 మంత్ అవుతుంది. సో ఈ గ్యాప్లో ప్రీవియస్ వీడియోస్లో కింద కామెంట్స్ సెక్షన్లో చాలామంది కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. సో నెక్స్ట్ సెషన్లో దిలీప్ గారితో మేము ఇస్తున్న ఈ క్వశ్చన్స్కి వారి ద్వారా మాకు సమాధానాలు చెప్పించగలరంటూ కూడా చాలామంది అడుగుతున్నారు. సో ప్రేక్షకులు ఇచ్చిన ఆ క్వశ్చన్స్నే ఇప్పుడు మిమ్మల్ని అడగబోతున్నాను. షూర్ అండి. కెన్ ఐ ట్రేడ్ వెన్ మార్కెట్స్ ఆర్ క్లోజ్డ్ ఆర్ షట్? సో మార్కెట్ క్లోజ్ అయినప్పుడు ట్రేడింగ్ అనేది చేయొచ్చు అంటారని అడుగుతున్నారు చాలామంది. అంటే మామూలు డే ట్రేడింగ్ లాగా చేయలేరు, బట్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ అనేసి ఒకటి ఉందండి. అందులో అయితే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు విత్ స్టాప్ లాస్ టార్గెట్ అంతా కూడా డిఫైన్ చేసి. సో చేశారు అంటే నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అవుతూనే ఆ ఆర్డర్స్ ఏవైతే పెట్టారో ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ ఆర్డర్స్ అన్నీ కూడా మరుసటి రోజు మార్కెట్ ఓపెన్ అయిన 9 o'clockకి ఎగ్జిక్యూట్ అయిపోతుంటుంది. ఈ విధంగా మీరు ఆఫ్టర్ మార్కెట్ అవర్స్లో కూడా ట్రేడ్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు. బట్ మీరు డే ట్రేడింగ్ అంటే 9 to 3:30, 3:45 వరకు చేసే ట్రేడింగ్ లాగా మీరు కంటిన్యూస్గా చేయలేరు. ఏది స్టాక్స్లో. సో కమాడిటీస్ అవన్నీ కూడా 11-12 వరకు ఉంటుంది కాబట్టి వాటిలో అంతా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. రైట్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఒకటి కంటే ఎక్కువ మల్టిపుల్ డీమ్యాట్ అకౌంట్స్ని మెయింటైన్ చేసుకోవచ్చా? మరి ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా అంటూ కూడా దీని గురించి అడుగుతుంది. లేదండి, డిమ్యాట్ అకౌంట్స్ అనేది ఎన్నైనా ఉండొచ్చు. డిమ్యాట్స్ కానీ, డిమ్యాట్ అకౌంట్స్ కానీ, ట్రేడింగ్ అకౌంట్స్ కానీ మీరు ఒక్కొక్క బ్రోకరేజ్ మారే కొద్దీ కూడా వాళ్ళకి సపరేట్ డిమ్యాట్ అకౌంట్ అనేది మీకు అలకేట్ చేస్తూ ఉంటారు. బట్ ద థింగ్ ఈజ్, ఇక్కడ అన్ని డిమ్యాట్ అకౌంట్లు కూడా మీకు ఒకే పాన్ నెంబర్తో లింక్ అయి ఉంటాయి కాబట్టి సో దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం అనమాట. సో మీరు ఐపీఓ అప్లై చేసేటప్పుడు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు, డిఫరెంట్ డిమ్యాట్ అకౌంట్స్ నుంచి అప్లై చేసినప్పుడు వాళ్ళకి అలాగే అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతుంటుంది అనేసి. సో నో, ఎందుకంటే మొత్తం ప్యాన్తో లింక్ అయి ఉంటాయి కాబట్టి మీరు ఎన్ని డిమ్యాట్ అకౌంట్ నుంచి అప్లై చేసినా కూడా సింగిల్ ప్యాన్ ఉంటుంది కాబట్టి సో ఎవ్రీథింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సింగిల్ బిడ్ చేసినట్టు అవుతుంది ఐపీఓలో. రైట్. ఇంకొక మరో ప్రశ్న ఏంటంటే, స్టాక్ బ్రోకర్ లేకుండా ట్రేడింగ్ చేయడానికి అవకాశం ఉంటుందా అంటూ కూడా ఈ ప్రశ్న అడుగుతున్నారు. మరి దీనికి ఏం చెప్తారు? నో అండి, ఐ వుడ్ సే నో. మీకు స్టాక్ బ్రోకర్ లేకుండా, స్టాక్ బ్రోకర్ ఈజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ ఏ కంపెనీ హూ ఈజ్ హ్యావింగ్ షేర్స్ అండ్ యూ, ది పర్సన్ హూ ఈజ్ బయింగ్ దో షేర్స్. సో మీడియేటర్ లేకుండా ఇట్ మే నాట్ బీ పాసిబుల్. ఈవెన్ పెద్ద ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైనా సరే వాళ్ళు కూడా ఆర్డర్స్ అనేవాళ్ళు సమ్ మీడియేటర్ అనేవాళ్ళు ఉంటారు. డైరెక్ట్ స్టాకిషిప్ బ్రోకర్షిప్ తీసుకున్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళు మార్కెట్లో ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. దట్స్ ఎ టోటలీ డిఫరెంట్ థింగ్ విచ్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ ఎస్పెషలీ ది బిగ్ ఇన్వెస్టర్స్. రైట్. బట్ యాజ్ ఎ రిటైల్ ట్రేడర్ ఆర్ సమ్ అమౌంట్, డెఫినెట్గా మీకు యాజ్ ఎ రిటైల్ ట్రేడర్ యూ షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మీడియేటర్ విచ్ ఇస్ ఆబ్వియస్లీ ది స్టాక్ బ్రోకర్ అనమాట. రైట్. మరో ప్రశ్న ఏంటంటే, అప్రాక్సిమేట్గా స్టాక్ మార్కెట్లో ఎన్ని సెక్టార్స్ ఉండొచ్చు అని అడుగుతున్నారు. రైట్. మీకు నిఫ్టీ అనేది తీసుకుంటే అండి 14 సెక్టార్స్, నిఫ్టీ 50 అంటాం కదా, ఎన్ఎస్సి 50, అందులో 50 సెక్టార్స్ 50 స్టాక్స్ వచ్చేసి 14 సెక్టార్స్ నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 14 సెక్టార్స్ అనేవి మనం చెప్పుకోవచ్చు అండి. మొత్తం 14 సెక్టార్లు. మీకు మెయిన్ వచ్చేసి ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ, ఆయిల్ అండ్ గ్యాస్ కానీ, ఐటీ సెక్టార్ కానీ. సో దీస్ ఆర్ ది మెయిన్ థింగ్స్ అనమాట. మన జీడిపి కాంట్రిబ్యూట్ చేసే వాటిలో ఇవి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మెయిన్ ఇవి ఉంటాయి అన్నమాట. రైట్. మరో ప్రశ్న ఏంటంటే, మనం మెయింటైన్ చేసే ఈ డిమ్యాట్ అకౌంట్ ఏదైతే ఉందో దీనికి జాయింట్ హోల్డర్స్ అనేవాళ్ళు ఉండొచ్చు అంటారా? ఒక డిమ్యాట్ అకౌంట్కి డిమ్యాట్ అకౌంట్కి ఉండొచ్చండి. జాయింట్ హోల్డర్స్ కంపల్సరీ. ఆబ్వియస్లీ యూ కెన్ హ్యావ్ లైక్ బ్యాంకింగ్ అకౌంట్కి ఎలాగైతే జాయింట్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో, సేవింగ్స్ అకౌంట్, అలా ఇందులో కూడా మీకు జాయింట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు, డిమ్యాట్లో ఓపెన్ చేసుకోవచ్చు. బట్ వెరాజ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది డిఫరెంట్ అనమాట. ట్రేడింగ్ అకౌంట్ యూ కాంట్ బీ ఏబుల్ టు. ట్రేడింగ్ అకౌంట్కి అయితే అవసరం ఒకరే ఉంటారు. అది. మరో ప్రశ్న ఏంటంటే, కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళు కొంత బేసిక్ నాలెడ్జ్, అంటే మరీ అంత ఇన్డెప్త్ నాలెడ్జ్ లేకుండా మార్కెట్లోకి అడుగు పెట్టేవాళ్ళు అంటే అప్రాక్సిమేట్గా కొంత సేఫ్ జోన్లో ఉండొచ్చు అనుకుంటే ఏ సెక్టార్స్ని టచ్ చేస్తే బాగుంటుందంటారు?
నేనైతే ఈ పరిస్థితుల్లో అయితే సజెస్ట్ చేయనండి. ఏ స్టాక్స్ కూడా సజెస్ట్ చేయను బేసిక్గా. వీఆర్ ఆల్మోస్ట్ అట్ ది పీక్ లెవెల్స్ అనమాట. సో మీ రిస్క్ టు రివార్డ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. బట్ మీరు సేఫ్ జోన్ అనుకుంటే దెర్ ఆర్ ఫ్యూ వేస్ టు ఎర్న్ మనీ ఆన్ సేఫ్ సైడ్గా ఉంటూ మీకు ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో బ్యాంక్ రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ 4.5% ఆర్ 5% ఏదైతే ఉందో దానికంటే 1 or 2% ఎర్న్ చేసే కొన్ని సేఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. క్యాష్ ఫ్యూచర్ ఆర్బిట్రేజ్ అనేసి, లేకపోతే డెల్టా న్యూట్రల్ స్ట్రాటజీస్ అనేసి, ఇవన్నీ నేర్చుకున్నప్పుడు కొంచెం అమౌంట్ క్యాపిటల్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అలాంగ్ విత్ దిస్ స్ట్రాటజీస్ క్యాష్ ఫ్యూచర్ ఆర్బిట్రేజ్ అనేసి ఫ్యూచర్స్లో అమ్ముతాము, క్యాష్లో బై చేస్తాం అనమాట స్టాక్స్. సో ఇలా పర్చేజ్ చేసినప్పుడు మీకు డెఫినెట్గా రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో దానికంటే ఒక 1% 2% కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. మీకు సేవింగ్స్ అకౌంట్ కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. సో ఇది అబ్జల్యూట్గా మనకు రిస్క్ అనేది ఉండదు. అది అట్లాంటి వాటిలోకి వెళ్ళొచ్చు కానీ బట్ ఇండివిజువల్గా ఓన్లీ స్టాక్స్లో పర్చేజ్ చేయడం అనేది ఇట్స్ లిటిల్ బిట్ రిస్కీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ భాష్యం గారు. మన ఆడియన్స్ ఇచ్చిన కొన్ని బేసిక్ క్వశ్చన్స్కి సంబంధించిన సమాధానాలు ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.